నుంచి ఆదికాండం 26వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు చదువుదాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చేది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాడు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనని చెప్పాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరలోకమందున తండ్రి, నీ దాసుడైన మేమందరం ఉదయకాలం యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా నీ పాద సన్నిధికి వస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఈ లేఖనంలోంచి మా అందరితో మాట్లాడండి. మాకు వినుబుద్ధిని గ్రహించు హృదయాన్ని దయచేయండి. గ్రహించిన ఉపదేశాన్ని మా జీవితంలో అనుసరించి నిత్యరాజ్యానికి వారసులై కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మా పిల్లలు గోల చేస్తే బయటికి తీసుకపోండి. ఆదికాండం 26వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు మీరు చూడండి. అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చింది. మన పితరుడైన అబ్రహాముకి 12వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళు, నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. నీ దేశాన్ని, స్వజనాన్ని, బంధువులను, ఇంటి వారిని విడిచిపెట్టి వెళ్ళమన్నప్పుడు ఆస్తి వదిలేసి వెళ్ళిపోమని చెప్పాలి. అక్కడ తనకు కలిగిందంతా ఆయన పట్టుకునేయాడు. మరలా మీకు చెప్తున్నాను, బైబిల్ చదవండి. అందరినీ అన్నీ వదలమని చెప్పడం, ఎవడికి దేని మీద ఉంటే దాన్నే చెప్తాడు. అందరికీ డబ్బు అనడం, కొంతమందిని తల్లిదండ్రులు వదిలేసేయమన్నాడు, కొంతమందిని తోబుట్టులను వదలమన్నాడు, కొంతమందిని ఆస్తిని వదలమన్నాడు, కొంతమందిని ప్రొఫెషన్ వదిలేసేయమన్నాడు. అందరికీ అన్నీ చెప్పరు. అబ్రహాము వదిలేసి వచ్చిన దేశాన్ని, తన ఇంటి వారిని, స్వజనమును, బంధువులను వదిలేసి వచ్చాడు. కానీ తనకు కలిగిందంతా పట్టుకొనే వచ్చేసాడు. అలా వచ్చినప్పుడు ఆయన వచ్చిన తర్వాత, నేను నీకు చూపించు దేశమును నీకు ఇస్తాను, నువ్వు బయలుదేరి వెళ్ళమంటే తెలియకుండానే హెబ్రీ పత్రికలో రాస్తుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలవకనే ఆయన బయలుదేరాడట. ఎక్కడికి వెళ్ళాలో తెలవక బయలుదేరాడు గనుక ఆయన విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. అట్లా హల్లెలూయా. తెలిసి చేయటంలో నేను అదే చెప్తాను, డబ్బులుండి పని ప్రారంభించటం, అన్నీ తెలిసిన తర్వాత వెళ్ళడం, ఇవన్నీ దేవుని మీద ఆధారపడినట్టు కాదు. రోడ్డు వేసాక నడవడం కాదు, బ్రిడ్జి మీద నడవాలి. అలా ఎర్ర సముద్రం పాయలైందంటే దాన్ని నమ్మి అక్కడ దాకా వెళ్ళి ముందు అన్నీ కట్టిన తర్వాత పోదాం అనుకోకూడదు. వెళ్తే దేవుడు చేస్తాడు అనుకొని వెళ్ళిపోవాలి. అలా అద్భుతాలు చేసిన దేవుడే మనం కూడా సేవిస్తున్నాం కనుక ఈరోజు కూడా మనకేమన్నా చెప్తే అయ్యేదాకా కాదు, విశ్వాసంతో అడిగేయాలి. మన పితరుడు అలా చేశారు. అంతగా నమ్మి వస్తే ఆయన వచ్చినప్పుడు కూడా కరువు వచ్చింది. ఆయన కరువు వచ్చింది. కొన్ని ప్రాబ్లమ్స్ బైబిల్లో మీరు చూస్తే ఎట్లా అంటే భక్తుల జీవితాల్లో ఎలా ఉంటాయంటే, దేవుడే పిలిచి నడిపించిన వాళ్ళు కూడా కొన్ని ఓన్ డెసిషన్స్ చేసి నానా పెంట తెచ్చుకుంటారు. అబ్రహాము కరువు వస్తే ఐగుప్తుకి వెళ్ళాడా లేదా? ప్రతిసారి బలిపీఠం కట్టి ఆయన మాట్లాడే దేవుణ్ణి పట్టుకొని, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి నడిపించావు, ఈ కరువు వచ్చింది ఏంది నా సంగతి? నా దేవుడు నన్ను పోషిస్తాడని నమ్మాలి, లేకపోతే నా సంగతి ఏందన్నా అడగాలి. ఆయన ఓన్ డెసిషన్ చేసి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి, అదే ఐగుప్తుకి నీ సంతతి 400 సంవత్సరాలు దాస్యానికి పోతాడని చెప్పాడు.
అది కరెక్ట్ కాదంటానికి రుజువు ఏంటంటే, ఇప్పుడు తన కుమారుడైన ఇస్సాకు సమయంలో కూడా తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకి చెప్పాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఇంట్లో నగల పెట్టెల గురించి, డబ్బుల గురించి చెప్తారు కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాల గురించి చెప్పరు. చదువుల గురించి చెప్తున్నారు కానీ వాక్యాల గురించి చెప్తలే. ఏమని పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు చెప్పమన్నది మానేసి అసలు ప్రస్తావించని చదువు గురించే డబ్బులు, టైము వేస్ట్ చేస్తున్నారు. అది అనవసరం అంటలా, అది అవసరం, కానీ దీనికి మించింది అయితే కాదు. మీరు దేవుని కంటే కూడా లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నట్టు. అంటే మనోడు నిత్య జీవానికి సంబంధించిన పనులు చేయకపోయినా ఈ జీవానికి సంబంధించిన పనులు చేస్తే ఎంతో మేలు అనుకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దైవభక్తి సాధన ఈ జీవానికే కాదు, రాబో జీవానికి కూడా ఎంతో ప్రయోజనం. అంటే భక్తి సాధన చేస్తే ఇప్పుడు కాదు, ఇప్పుడు ఉంటుంది, అప్పుడు కూడా ఉంటుంది. అలాగ మన పితరుడైన అబ్రహాము కరువు రాగానే బయలుదేరి ఐగుప్తుకి వెళ్ళినందుకు అదే ఐగుప్తుకి 400 సంవత్సరాలు అతని సంతతి దాసులుగా ఉన్నారని బైబిల్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు కుమారుడు టైంలో కూడా కరువు వస్తుంది. మీరు ఒకటి ఎప్పుడన్నా ఆలోచించారా? దేవుడే మనల్ని పిలిస్తే, దేవుడే మనల్ని వెళ్ళమన్న ప్లేస్కి వెళ్తాం, మధ్యలో కరువులు ఎందుకు వస్తున్నాయి? అసలు నువ్వేం చేస్తావో తెలుసుకుందామని. అసలు కరువు ఎందుకు వస్తుంది? ఆయన పిలిచాడు కదా, ఇంకంతా రెడ్ కార్పెట్టే ఉండాలా, మనకి ఏ లోటు ఉండకూడదు, వంట కూడా పని లేకుండా మన్నా పూరేళ్ళే కురవాలి, బావి దొవ్వే పని లేదు, బరబర నీళ్ళు వచ్చేయాలి బండల్లోంచి అనుకుంటే ఎట్లా? మన పితరుల జీవితాల్లో చూస్తే ఆయనే పిలిచిన, ఆయనే నడిపించిన, ఆయనే వాగ్దానం చేసిన కరువులు వచ్చినాయి. కరువు వచ్చినప్పుడు ఆయన సొంత నిర్ణయం చేశాడు, బయలుదేరేలాడు. నేను మళ్ళా చెప్తున్నానండి, మనం ఆయన గురించి మాట్లాడుకునే అంత భక్తి మనకు లేదు, కానీ యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలు దృష్టాంతంగా ఇవన్నీ కూడా ఎందుకు పోయిండు అనేది ఏమో మాట్లాడే దేవుడు కదా, బలిపీఠం కడతాడు కదా, అన్నీ వదిలేసి వచ్చినాయని కదా, ఇక్కడికి రమ్మన్నావు కదా. అక్కడ ఏం రాసి ఉందో తెలుసా? ఒక మాట చూడుమా, 13వ అధ్యాయం 12వ అధ్యాయంలో మీరు చదివే కాడి నుంచి మెడిటేషన్ కాడికి పోవాలా. ఆరు నుంచి చదువు. అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరేది. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించింది. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, చాలబ్బా, బయలుదేరేటప్పుడు చెప్పాల, అక్కడికి వచ్చాక బలిపీఠం కట్టినాక దేవుడు ప్రత్యక్షం ఈ దేశాన్ని నీకు, నువ్వు బయలుదేరి వచ్చింది చూపించు దేశం కొరకు వచ్చావు, బయలుదేరి వచ్చిన తర్వాత బలిపీఠం కూడా ఇదే అన్నాక ఈడ కరువు వచ్చిందని ఇంకొకడికి ఎట్లా పోతావు? ఏందే నువ్వు రమ్మంటివి, నేను వచ్చా, మరి కరువు వచ్చింది ప్రభువారు చూసుకోమంటే ఆయన చూసుకోపోనా? మీరు ఆలోచించండి. బయలుదేరి నేను చూపించు దేశం అని మొదట్లో చెప్పి, చూపించిన దేశం ఏదో తెలియకపోయినా బయలుదేరి వచ్చినంత విశ్వాసం కలిగినటువంటి పితరుడైన అబ్రహాము ఈ దేశమే నీకు ఇస్తా అని చెప్పినప్పుడు ఆ దేశంలో బలిపీఠం కట్టి ఇక్కడ ప్రత్యక్షమై ఇదే నీకు ఇస్తా నీ సంతతి కంటే కరువు రాగానే మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళాడట. పర్యవసానం మీరు చూశారు కదా, బైబిల్లో రాసింది. ఈ పరిస్థితులన్నిటినీ చూసి నిజంగా సంతతి వచ్చిందా? అప్పుడే 400 సంవత్సరాలు దాస్యంలోకి వెళ్ళిపోయారా? వెళ్ళలేదు, కానీ ఆయన మాట అనేసాడు కదా, ఈయన చేశాడు, ఆయన దేవుడు చెప్పేశాడు. ఇప్పుడు 26వ అధ్యాయంలో మళ్ళా కరువు వస్తే దేవుడు ప్రత్యక్షమే ఏం చెప్తున్నాడంటే చూడండి, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమే. 2వ వచనం, యెహోవా ప్రత్యక్షమే నీవు ఐగుప్తులోనికి ఎవరు పోయినారు అంటే అమ్మ నాన్న చేసిన అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా అడుగులు వేయొద్దని. నేను అట్లా అనవసరంగా పోయినారా అని చెప్పాలి పిల్లలకు, నామోషి ఉండొద్దు. నాలాగా చెప్పండి నేను మస్తు ఫెయిల్ అయినాని, ఎందుకంటే మళ్ళీ అడుగు చెడిపోవాలనా? ఎప్పుడన్నా నాలాగా చేయొద్దని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పారా?
చెప్పాలి, 100% చెప్పాలి. చెప్పాలండి. మనం అది మన పిల్లోడు తక్కువ అంచనా ఎత్తాడు అనుకోమాక, దేవుడే నువ్వు అలా యథార్థంగా ఉన్నందుకు నీ మీద వారికి గౌరవం పెంచుతాడు. ఎందుకంటే మనల్ని మనం తగ్గించుకోవడం కాదు, అక్కడ మనవాడు చెడిపోకుండా ఉండాలి. ఇక్కడ దేవుడే ప్రత్యక్షమై నీవు ఐగుప్తుకు ఏంటి కొన్ని ఇంటా వంట కొన్ని ఉంటాయి కదా, అవి ఆటోమేటిక్ కొన్ని నేను చెప్తున్నా బ్లడ్ అంటాం కదా, అవి కొన్ని ఆటోమేటిక్గా వస్తాయి. పుట్టుకతో వచ్చింది, పెద్దలు ఏమన్నారు పుడకల దాకా, రేపు కొన్ని మన ఇంట్లో వచ్చేస్తాయి. కరువు రాగానే ఒకలాగా, ఆవేశం రాగాలి ఒకలాగా, సంతోషం రాగాలి, దురపతులు కోసేయటం, రకరకాలు ఉంటాయి. ఎవడు సంతోషం ఎట్టుంటుంది ఎవరికి తెలియదు, ఎవరి కోపం ఎట్టుండో తెలియదు. ఒరిగమ్మ వీడేదిరా సొంత వీళ్ళ నాన్నలాగానే ఉన్నాడు అంటారు కొన్ని రియాక్షన్స్ చూసి. అట్లనే కరువు రాగానే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, వామ్మో వీళ్ళ నాన్నలాగా ఈయన కూడా వెళ్తాడేమో అని చెప్పి దేవుడే ప్రత్యక్షమై. చూడండి, కొన్ని పొరపాట్లు మనలోకి జరగకుండా ఉండటం కోసం అసలు మనకి సోయి లేకపోయినా ఆయన దిగొచ్చేస్తున్నాడు. అది ఎంత అదృష్టం. లైఫ్లో ఏమి జరగకూడదు అని దిగి వచ్చేస్తున్నాడట. దిగి వచ్చి నీవు ఐగుప్తుకి వెళ్ళక. వెళ్ళినోడు ఎవరు? వెళ్ళే అవకాశం ఉంది ఎక్కడ? మన ఇంట్లో ఉంది, అది మన ఫ్యామిలీలోనే అది ఉంది. మన పితరులు అట్లా చేశారు, ఇప్పుడు నువ్వు అది చెయ్యక. అంటే ఏంది? మా అమ్మ నాన్న చేసింది, నేను చేసింది, అవి జనరల్గా ఆలోచిస్తే ఈడ తిండి లేకపోతే ఇంకొక ఆడిపోవడం తప్పే ఉంది. కానీ దేవుడు నిన్ను ఇక్కడ అని చెప్పి, ఇక్కడ దీవిస్తా అని చెప్పి, నీకు ఇచ్చిన దేశం ఇదే అని స్పెసిఫిక్గా చెప్పితే వెళ్ళిపో. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు నాకు నల్గొండ అని చెప్పిండు, 18 ఏళ్ళు పోయినా అప్పులు పోతలు పెరిగి వస్తున్నాయి, ఏం చేయాలి? ఆడేవాడో దుబాయ్లో సెట్ పెట్టే అవకాశం వచ్చింది, డబ్బులు అంటే వెళ్ళిపోవాలా? అరే మీరు ఎవరు పాస్టర్లను సరిగ్గా చూడండి. ఒక పాస్టర్ చెప్పాడు నాకు, అన్న చాలా అప్పులు అయిపోయినాయి, ఇబ్బంది అయిపోతుంది. ఆ నేవీలో ఉద్యోగం మానేసుకొచ్చాడు, గోల్డ్ మెడలిస్ట్, ప్రెసిడెంట్ దగ్గర నుంచి మెడల్ తీసుకున్నాడు. భార్య ఎంఎస్సి నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్. కానీ అన్ని బాధలు కదా, ఏంది హెల్త్ ఇష్యూస్, అయ్యి అప్పుల బాధలు. అన్నాడు, అన్న నాకు యూకే అవకాశం వచ్చింది పాస్టర్గా. నా చిన్నప్పుడు స్నేహితుడు వాడు అక్కడే సెటిల్ అయిపోయాడు, రమ్మంటుండు A to Z. నా భార్యకు కూడా చూస్తాడా, వెళ్ళిపోయి ఆడ చేస్తాయి, అక్కడైనా సేవేగా అన్నాడు. నాకేమైనా పోరా అన్న. ఏమనాలి? ఫిక్స్ అయినోడిని ఆ మొక్క పుచ్చుకోగానే ఆడు ఫిక్స్ అయ్యి ఉన్నాడు, ఇంకేంది? మరి ఇన్ని సంవత్సరాలు ఇక్కడ చేసింది దేనికోసం చేసావు? అప్పులు పోతాయనా? దేవుడు పిలిచాడనా? జబ్బులు పోతాయనా? అసలు సేవకు వచ్చిన పర్పస్ జబ్బులక, డబ్బులక, దేనికి? ఫాలోయింగ్కా? సేవకు వెళ్తున్న వాళ్ళు కూడా, చేయటానికి పిలువబడిన వాళ్ళందరూ, నేను కూడా మనల్ని పిలిచింది దాని కొరం కాదు, ఆత్మలను దేవుని సంధికి నడిపించడానికి. మనుషులు పట్టు జాలరి. హల్లెలూయా. ఏం అప్పులేందిరా నాయన, అప్పులు అంటావు, జబ్బులు అంటావు? అసలు నేను పిలిచిన పిలుపు అప్పులక, జబ్బులక? ఇహమందు హింసలతో పాటు అన్నాడు. వాడు గోల్డ్ మెడలిస్ట్, ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నాడు, మంచి జాబు. ఇప్పుడేమున్నాయి? చాలా ఇబ్బంది ఉంది. వెళ్ళిపోతారా? ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది, ఇప్పుడు నేనే ఉన్నా అనుకోండి, దేవుడు నన్ను ఇక్కడికే పిలిస్తే ఇక్కడ నా పరిస్థితి మెరుగవ్వట్లేదు అని అనుకుంటే, నేను ఇంకా కానీ వెళ్ళిపోతే అప్పులు తీరుతాయి కానీ నన్ను ఆయన కొట్టేస్తాడు. డబ్బులు ఉన్నోడు కల్లా పరలోక రాజ్యం కాదు అక్కడ. ఆయన చిత్తమును నెరవేర్చిన వాడికే పరలోక రాజ్యం. ఓసారి డబ్బులు ఉంటాయి, ఓసారి జబ్బులు ఉంటాయి, ఓసారి అప్పులు ఉంటాయి, ఇంకేదన్నా ఉంటుంది. ఆయన చిత్తమును నెరవేర్చిన వాడికే పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. చిత్తమును నెరవేర్చే క్రమంలోనే మనకి కష్టాలు వస్తాయి. ఆ కష్టాన్ని బట్టి చాలామంది దేవుడు నియమించిన సంఘమని తెలిసి మనం ఇక్కడ ఉన్నామనుకో, నేను నిందిడితే నువ్వు వెళ్ళిపోతావా?
అట్లా ఎవరి ఇంట్లోంచి భార్య భర్త పిల్లలు వెళ్ళిపోవాలంటే ఏ కొంప ఉంటుంది? నేను చాలాసార్లు చెప్తాను, మీ ఇంట్లో నీకు అంత కోపాన్ని అణుచుకున్నప్పుడు చర్చిలో ఎందుకు అణుచుకోరు? అది నమ్మావుగా, ఇది మా కుటుంబం అని, ఇది కూడా మన సంఘం అని నమ్మితే అన్నీ బాగుంటాయి. నేను ఇక్కడేంది ఇంట్లో తిట్టట్లేదా, మా అబ్బాయిని తిట్టట్లేదా? నా కొడుకుని కొడితే నా భార్య ఏడ్చింది. రై గోల చేయకుండా, నా కొడుకుని కొడితే ఎవరు ఏడ్చారు? భార్య ఏడ్చింది. ప్రీతికి వాతలు పడ్డాయి. తల్లులకు సహజంగా కోపం తొందరగా వస్తుంది, ప్రేమ కూడా తొందరగా వస్తుంది. మా కోపం లేటుగా వస్తుంది, వచ్చినప్పుడు సాగు కొడతాం. మళ్ళా ఆడు కళ్ళు మూసుకొని తలుపుతున్నాడు నా మాటక, వాడు నిద్రక. వాడు రాత్రి అన్నాడు ఒక మాట, అంకుల్ ఏంది ఇంత తొందరగా అయిపోయింది ప్రార్థన అన్నాడు. ఎందుకురా అంటే నేను అప్పుడే పడుకున్నాను. ఇంకో పడుకొని ఒక కలగ అందాం అనుకున్నాడేమో పాపం. నేను ఇప్పుడే పడుకుని అప్పుడే అయిపోయింది లేపేసేది అన్నట్టు. బా ఏం విశ్రమ స్థానం వాడికి, వాడి ప్రాణం సేత తీరుతుంది ఇక్కడ. పాపం నిజంగా వాడు పడుకోవాలని రాడు, వచ్చేస్తుంది. అట్లే మనం కొన్ని అనుకోని కూడా జరుగుతుంటాయి లైఫ్లో. ఆ బలహీనత గుర్తుపట్టి దాన్ని జయించడానికే మనం సాధన చేయాలి. భక్తి సాధన అంటేనే అది. హల్లెలూయా. ఈ రోజున నాకు అవసరానికి మించి కష్టమైపోతుందని, తట్టుకోలేనంత ఉందని చెప్పేసి ఆఫర్ వచ్చిందని ఆడికన్నా పోతే అప్పులు తీరుతాయేమో కానీ, అయ్యా చచ్చిపోయే వరకు సౌలే రాజు, సింహాసనం అయిందే, కానీ దేవుడు ఆయన్ని కొట్టివేసాడట. మనకు కూడా రెడ్ కార్పెట్ వెల్కమ్, అప్పులు అన్నీ పోయి ఆస్తులు ఫ్లైట్లో తిరగొచ్చేమో, ఇంకదే లాస్ట్ ఏమో. మనకన్నా పరలోకం లేదు, మన సంతతికి కూడా ఉండదు. అలా జరగకూడదని నాకు అనిపిస్తుంది. ఈయనేం ప్రార్థనే చేయలేదుగా, ఏమో మా నాన్న పోయిండు, మరి నన్ను కూడా పొమ్మంటావా అని చేసేంత భక్తి అంత కూడా అంత అవకాశమే లేదు. దేవుడు ఎంత ప్రేమించాడబ్బా అనిపించింది నాకు. ఆయనే దిగొచ్చేసి కరువు రాగానే ఈడు ఏ నిర్ణయం చేస్తాడని ఆయనే వచ్చేసి, నువ్వు మటుకు ఐగుప్తుకి వెళ్ళక చదువుమా. చిన్నగా ఉంటాయి ఇక్కడ లైన్లో మస్తు మాటలోనే దేవుని మాటలు. నెంబర్ 1 ఐగుప్తుకి వెళ్ళక. రెండవదిగా నేను నీతో చెప్పు దేశమందు నివసించు. మూడవది చాలు. ఇప్పుడు ఏడున్నావో అక్కడే, ఇది మంద కాదు, పరవాసివై ఇక్కడే పరవాసి అయ్యిండు. నేను చూపించు దేశంకి వెళ్ళి అక్కడికి మటుకు వెళ్ళకు. 3 ఉన్నాయి చూడండి. అక్కడికి వెళ్ళొద్దు. రెండవది చూపించే ప్లేస్కి వెళ్ళు. ఈ దేశంలో పరవాసి. ఈ 3 చెప్పాడు. మీరు లాస్ట్ వరకు వినాలి. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఐగుప్తుకి వెళ్ళొద్దు, రెండవదిగా నేను చూపించే దేశానికే వెళ్ళు, మూడవదిగా పరవాసివై ఎక్కడ ఇప్పుడున్న ప్లేస్లో. ఆ తర్వాత చదువుమా. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించును, ఏలయనగా నీకును నీ నీ సంతతి వలన, నీ సంతానం వలన చాలా. ఇందులో ప్రభు చెప్పిన మాట, వేరే దేశానికి పోవద్దని చెప్తూనే ఆయన చెప్పాడు, నేను నీకు తోడయుండి నిన్ను దేవుడు ఒకటి చెప్పాడంటే నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది మనకు అందదు. ఆయన తెలుసు కనుక ఒక మాట చెప్తాడు. ఈ ప్లేస్కి రాగానే నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తా. రెండో మాటగా నేను నీ తండ్రికి ప్రమాణం చేశాను కనుక ఈ దేశాన్ని ఇచ్చి నేను నీకు నీ సంతతికి ఇస్తా. మూడవదిగా ఈ జనులకే నిన్ను ఆశీర్వాదంగా నేను చేస్తా. 3 మాటలు ఉన్నాయి చూడండి. ఎక్కడ నెంబర్ 1 ఒకటేంటి, నేను నీకు తోడై ఉండి నిన్ను. ఫస్ట్ మాటలు ఏంటి, ఐగుప్తుకు వెళ్ళొద్దు. రెండవది చూపించు దేశానికి వెళ్ళు, ఇప్పుడున్న దాంట్లో పరదేశి అయ్యుండు. తర్వాత మాటలు ఏంటి, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. రెండో మాట, నీ తండ్రికి నేను ప్రమాణం చేసి
ఆ ప్రమాణాన్ని బట్టి నేను నీ సంతతిని ఆశీర్వదిస్తా. మూడవదిగా సమస్త జనులు నీ సంతతి వలనే ఆశీర్వదించబడతారు అని చెప్పాడు. పైన 3 కింద 3 మీరు గుర్తుపెట్టుకోండి. మరలా చెప్తున్నాను చూడండి. దేవుడు ప్రత్యక్షమై వద్దన్న ఏంటి, ఇప్పుడు ఉండమన్నది ఏంది, చేయమన్నది ఏంది. నెంబర్ 1 ఐగుప్తుకి వెళ్ళక. ఎందుకని సిచ్యువేషన్ వెళ్ళేలానే ఉంటుంది, వెళ్ళొద్దు. రెండోది ఈ చూపించే దేశానికే వెళ్ళాలి. మరి ఇప్పుడే చెప్పొచ్చుగా, కంగారు ఎవడుకుంటే చెప్పు. రైట్ నౌ ఇప్పుడే. ఆ ప్రిన్స్ గారు ఏదైనా వెనకాల పడ్డంటే నన్ను పడుకోనేడు లేవనీడు, తెల్లారుతామని వచ్చి నాకు చెప్తాన్నావుగా అంటాడు. పడుకునే ముందు నాకు చెప్తా ఉంటాడు, ఆ కిటికీలోంచి వచ్చి నాకు చెప్తాన్నావు. పురణి ఏడబడితే ఆడించే అసలు ఏదన్నా ఒకటి చెప్తే అక్కడ ఏమనుంది, నేను నీకు తోడే, దానిపైన నేను నీకు చూపించు. అప్పుడే చెప్పొచ్చుగా, ఐగుప్తు వద్దన్నావు, ఇక్కడ పర్వాలేదు, ఆ దేశం పేరు కూడా చెప్పేస్తే బాగుండుగా. ఇంక దేవుడు అన్నీ మనం అనుకున్నట్టే టపటపట లిస్ట్ రాసి మనం ముందు పడేసి వెళ్ళని పడుకుంటాడు బాగా. అయ్యా ఎప్పుడేం చెప్పాలనేది ఆయనకే తెలుసు. మనకేమి 2 చెప్పి ఒకటి సస్పెన్స్ పెట్టాడు. వాళ్ళ నాన్నకు ఆల్రెడీ చెప్పాడు, అదే ఇస్తాడు, మళ్ళా గ్యారెంటీగా ఇస్తాడు. నేను నీకు చూపించు అన్నాడు. మళ్ళా ఇప్పుడున్న దాంట్లో పరదేశివై, ఇక్కడ పరవాసివై, నువ్వు ఇక్కడ పరదేశివై ఉండాలి అంటే టెంపరీగా, ఇది మనది కాదు అని చెప్తూ దేవుడు నీకు తోడే, నేను నీకు తోడే అంట, మీ నాన్నకు ప్రమాణం చేసింది ఇస్తా. మూడవదిగా జనములో నీ సంతతి వలన ఆశీర్వదించబడతారు అని చెప్పి లాస్ట్లో, ఎందుకనగా నువ్వు బలప్పుడు బాగా మాటిన్నావు, కట్టెలు మోసుకొని పోయినావు, నువ్వు చిన్నప్పటి నుంచి చాలా అమ్మకి నాన్నకి విధేయుడిగా ఉన్నావు. నేను చెప్పిన మాట నేను రాత్రి కూడా చెప్పిన, ఆయన చేసిన మంచి ఎంత ఉంది అందులో ఏది ప్రస్తావించలే. మళ్ళా చెప్తాను, తల్లిదండ్రులారా, మన పిల్లలు మంచి చేసినా దేవుడు దిగి వచ్చేంత భక్తి మనమే చేయాలి. ఫస్ట్ ఎవడెవడో చేయటం కాదు, మనం చేయాలి. ఏలయనగా అబ్రహాము గురించి ఇంకా ముందు వెనక ఉన్నాయి చదవండి. అక్కడ సున్నతి చెప్పినప్పుడు కూడా ఈయన చేస్తాడు, నెక్స్ట్ తరానికి చెప్తాడని నాకు తెలుసు అన్నాడు దేవుడు. ఒరేమ్మ ఏం సాక్ష్యమే అది. మా ఆయన మంచోడు, మా ఆవిడ మంచోడు, మా అబ్బాయి మంచోడు, ఈ అమ్మ ఎవరి సాక్ష్యం వాడి చెప్పుకుంటే ఏం సుఖం. పైనుంచి రావాలి, పక్కింటి నుంచి రాదు, చర్చిలోంచి రాదు, పాస్టర్ నుంచి రాదు, ఏడు నుంచి రాదు, ఎవరి దాడి పని చేయదు. మన పితడైన అబ్రహాము గురించి సాక్ష్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఏమనొచ్చి, ఏలయనగా అబ్రహాము నా మాట విని. ఏం విన్నాడు, దేశం వదిలేసి అన్నీ వచ్చాడు. విధించిన ఏందది, నీకు నాకు నిబంధన అని చెప్పినప్పుడు అది చేశాడు, కంపల్సరీ చేశాడు. ఆ దినం అందే. అసలు అబ్రహాం గురించి చేయాలంటే డిలే అనేది ఆయన లైఫ్లో లేదు. మనం చాలా చేసేవి ఆలోచించి మేడం గారు ఈ సంవత్సరం ఏం ఆలోచించమాక, దేవుడే చెప్పాడు అన్నప్పుడు వెంటనే చేసేయాలి. అది ఎవరైనా సరే, మన పితరులు మనం చూసుకోవాలి మాదిరి. నేను కూడా చేసిన కదా, ఆయనే చెప్తే కూడా పోయి 3 ఏళ్ళ తర్వాత తిరిగి వచ్చా. పెంట అంటుకుంటే తొందరగా వదలదు, అంటించుకోకండి. మళ్ళీ చెప్తున్నా నేను, దేవుడే చెప్పాడని కన్ఫామ్ మనకు తెలిసినప్పుడు డిలే చేసామా, అది పెంట, అది వదలదు, అది భర్తీ చేయాలి, అది పోవాలంటే కూడా చాలా టైం పడుతుంది. అందుకని రంజిగా ఎందుకురా పెంట, ఇంకా పూత మీద పూత పూపించుకుంటావు, వదిలించుకోవాలి మనం. ఆయనే చెప్పిన మాట, మళ్ళీ చెప్తున్నా, ఎవరు చెప్పింది కాదు, ఆయనే చెప్పిన మాట. అలా చేసి 3 ఏళ్ళు వచ్చిన, ఆ లేటుకి వచ్చేందుకు ఇన్ని సంవత్సరాలు, ఏమో 18 ఏళ్ళైన దరిద్రం పోట్ల. వెంటనే వచ్చినాడు మా తమ్ముడు. ఎట్టున్నాడు, నేను ప్రతిరోజు అలాగే ఆలోచిస్తా. అందుకని మా పిల్లలు కానీ మన చర్చిలో కానీ ఎవ్వరు లేట్ చేయొద్దు అనుకుంటాడు. అది మన తెలివితేటలు అనిపిస్తాయి కానీ ఆ దరిద్రం తొందరగా పోదంటాక నేనే ఎన్ని పైసలు ఖర్చు అవుతున్నాయి, ఎన్ని చేస్తున్నాం, ఎన్ని చేసినా సరే దరిద్రం పోదు. ఎందుకని చేసింది ఆయన మాటను శ్రద్ధగా ఆలకించాలి, లక్ష్యం చేయాలి. ఇక్కడ చెప్తున్నాడు, నా మాట ఆలకించి అన్నీ వదిలేసి వచ్చాడు. నా ఆజ్ఞను బట్టి వెంటనే నిబంధన ప్రకారమైన సున్నతి చేసుకుని ఇంట్లో అందరూ చేశారు. నా నియమం అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది తెలుసబ్బా,
నియమం పెట్టాడు దేవుడు. మనం ఒక్కొక్కరికి నియమం దేవుడు కూడా కొన్ని పెడతాడు. నేను అనుకునేది మీకు బాగా ముద్ర స్పీక్ చెప్పండి. అనుకుంటా పిల్లల పెంపకం, పిల్లల పెళ్ళి ఎక్కడ పడితే అక్కడ చేయొద్దు, ఎలా పడితే అలాగా పెంచొద్దు. మనకు చదువుల నిమిత్తమే పిల్లల్ని బాగా చేసి ఆఖరికి ఆడు ఊరేది చేస్తున్నాడు, మనకి ఇంటికి అమ్మ నాన్నకి నీళ్ళు ఇస్తలేరు. ఆ పెంపకం మంచిది కాదు. ఇక్కడ ఈయన నేను మరలా చెప్తున్నాను కదా, బలిపీఠం కట్టే విధానం కాంచి బలి అర్పణ వరకు అన్ని పిల్లోడికి తెలిసేలాగా చిన్నపిల్లాడు 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఆ వయసులో చేశాడు. అలా చేసి ఆజ్ఞన కట్టడం నా నియమాలు గైకొనేనని చెప్పాను. అంటే దేవుడు మనకు చెప్పిన ఆజ్ఞలు కానీ, కట్టడలు కానీ, విధులు కానీ, నియమాలు కానీ మనం పాటించి ఉంటే 100% సిచ్యువేషన్ బట్టి దేవుడే మన సంతతికి ప్రత్యక్షమవుతాడు. దేవుడే ప్రత్యక్షమై నువ్వు అటు పోవద్దురా, నేను చూపిస్తారా, ఇది మటుకు కొన్ని రోజులు ఉండేది, పర్మనెంట్గా ఉండేది కాదు, నేను నీకు తోడై ఉంటా, మీ నాన్నకు మాట ఇచ్చా, నేను నిన్ను దీవిస్తా, నీ సంతతి వల్లనే జనాలు దీవించబడతాయి. ఎందుకంటే మీ నాన్నరా. అరే తండ్రులారా, నాకు అనిపిస్తుంది ఇంకా కొంచెం మనం భక్తి చేయాలి, ఇంకొంచెం చేయాలి. ఈ కొంచెం భక్తిలో ఇప్పుడు సంపాదించుకునేది ఏమీ లేదండి. రాబో సంతతికి మనము వాళ్ళు వెలకట్టలేనంత కృపను, ఆశీర్వాదాన్ని మనం ఇచ్చిపోవాలి. మనం డబ్బులు ఇచ్చేదేముంది సార్, డబ్బులు ఇచ్చేదేముంది, ఆస్తి ఇచ్చేదేముంది. మన పితరులంతా గుడారంలో ఉండొచ్చిన వాళ్ళే, డబ్బులు కాదు కదా. కానీ చుట్టుపక్కల రాజ్యాలన్నీ వాళ్ళకే భయపడ్డాయి. ఆస్తి ఇస్తే భయపడలా, దేవుడు ఉన్నందుకు భయపడ్డారు వాళ్ళు. కనుక అనిపిస్తూ ఉంది, మీరైనా నేనైనా సరే మనల్ని బట్టి మన సంతతి దీవించబడాలి. మనల్ని బట్టి ఎవరు సాక్ష్యం చెప్పాలి? నా ఆజ్ఞ, నా కట్టడ, నా నియమాలు మీ నాన్న గైకొనడని చెప్పాలి. మన పిల్లలకు దగ్గరికి దేవుడే ప్రత్యక్షమైతే మన గురించి మంచి చెప్తారా, చెడు చెప్తారా? చెప్పాలి కదా. మనకేం తెలుసు ఆయన ఏం చెప్తాడు? ఆయన చూసిన ఆయన కట్టినటువంటి నియమం కానీ, ఆజ్ఞ కానీ, మాట కానీ. అంటే ఆజ్ఞ అంటే కంపల్సరీ, నియమం అంటే రూల్ పెట్టాడు, మాట కూడా గైకొన్నాడుగా. ఒక మాట చెప్తే ఏముంది వీలైతే చేద్దాం, లేదా మాటను కూడా గైకొన్నాడు. ఎంత మంచిగా తండ్రి పాటించినందుకు ఈయనకు దేవుడు ఎట్లా ఆశీర్వదించాడంటే కింద ఉంది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏముంది తెలుసా కింద? అప్పుడు చూస్తే ఈయన ఎక్కడున్నాడు? ఫిలిస్తీన్లు రాజు ఉండే దగ్గర ఉన్నాడు, ఫిలిస్తీన్ దేశంలో ఉన్నాడు. దేవుడు అక్కడ ముందే చెప్పాడు, నేను నీకు చెప్పాలి, నేను నీకు తోడై ఉంటా. అంటే ఏం జరుగుద్ది, ఎవడేం చేస్తాడు, నువ్వేం చేయాలి, నేనేం చేయాలన్నది నీకు తెలియపోవచ్చు, ఆయనకు తెలుసు. అదేందో తెలుసా? ఈయన నేను నిన్ను తోడై ఉంటా, నేను నీకు ఆశీర్వదిస్తాను. ఏమండి మన అయోధ్యలో మన ఆయన పేరేంది విజయబాబు కూడా చెప్పినాడు కదా, ఎక్కడ 100 ఫలం అంట కరువులో. ఇప్పుడు కరువు వచ్చింది కదా అక్కడ, ఇంకో కాడికి మోదాం అనుకుంటున్నాడు కదా. ఆ కరువులో విత్తనం వేస్తే 100 ఫలం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తే అట్టుంటుంది. దేవుడు నేను ఆశీర్వదిస్తా అంటే ఎక్కడ ఆశీర్వదిస్తాడు? ఆ పక్కోడు పంట పోయి ఆడేమన్నా కానీ ఈడేమన్నా కానీ ఏమన్నా కరువులో ఎంతమంది వచ్చారు, మనం బాగానే ఉన్నాం. ఎంతోమందికి డబ్బులున్నా తినేరు, నవ్వుకోలేరు, తినలేరు. మనం తింటాం కాదు, వచ్చినోడు కల్లా పెట్టి అంత ఇచ్చాడు మనకి దేవుడు. అబ్బా ఏం ఆశీర్వాదం అండి. చాలామందికి డబ్బులు ఉంటాయి, ఆడి వల్ల ఎవడు బాగుపడ్డు, వాడికి సుఖం లేదు. మనకి ఏమీ లేకపోయినా మనం తినగలుగుతున్నాం, ఇంకోటికి పెట్టగలుగుతున్నాం. ఒకడి ముఖంలో నవ్వు కనపడేలాగా మన దేవుడు అంతగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. నేను ప్రతిసారి నేను ఎన్నిసార్లు చెప్పిన ఈ మాట చెప్పాలనిపిస్తే, మెయిన్ లైన్ చర్చెస్ 100,000 సంఘాలు ఉన్న వాళ్ళు, ఆఫీసర్లు ఉన్న సంఘాలలో ఏమీ చేయలేని దద్దమ్మల్లాగా ఉంటే దీనిలో మనకి దేవుడు ఎంతగానో కృపనిచ్చాడు. అబ్బా ఏం చేయగలుగుతున్నారు అసలు? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ రేంజ్ ఏంటి, వాళ్ళ డబ్బులు ఏంటి, వాళ్ళ ఫోన్ చేస్తే ఎన్ని పనులు అవుతాయి, ఏం చేయగలుగుతున్నారు? ఏం చేయట్లేదు. సువార్త నిమిత్తం కానీ, ఆయన నామం పెట్టబడిన పరిశుద్ధుల నిమిత్తం కానీ,
పిల్లల్ని చేర్చుకునే విషయంలో కానీ ఎవరేం చేయగలుగుతున్నారు అబ్బా? ఎంత ఆలోచించినా మనకంటూ ఉత్తములు ఉండొచ్చు, మనమే ఫైనల్ కాదు, కానీ మనకైతే ఎంతో దేవుడిచ్చిన అవకాశాలన్నింటినీ మనం వాడది. ప్రతిసారి నా భార్య అంటది, ఏదైనా ప్రోగ్రామ్ ఎన్ని పెడతావు, వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. ఏమో వాళ్ళని ఇస్తారా సస్తారని ఎవడి గొంతు మీద కత్తి పెట్టి నేను అవకాశం ఉంటే విత్తమను, లేకపోతే సావమను. మనకేం చేస్తాం? విత్తులోడికి ఎంత 30, 60, 100 అంత. లాస్ అయ్యేదైతే చుట్టానికి పెట్టు, తిట్లు, ఇంకేముంది నీ డబ్బులు ఖర్చు, ఇంతకుమించి ఏమీ రాదు. ఫ్రెండ్స్కి పెట్టు, వాళ్ళంత పోరంబోకులు ఇంకోడు లేరు. ఆ క్షణానికే ఏది మంచి ప్లేసు, ఏది ఎక్కడ విత్తాలి, దేవుడిని నమ్మినావు, దేవుని రాజ్యాన్ని నమ్మినావా, నిత్య జీవాన్ని నమ్మినావా, విత్తే ప్లేస్ అని ఏం చెప్తుంటే నా మీద పడి ఏడుస్తుంది. అమ్మ నువ్వేమన్నా కానీ నేనైతే నువ్వు పెడతావారా చిన్నడా? మనకు 10 రోజులు 8 రోజులు పెట్టేశారు, అందరూ పెట్టలేదు. ఏమన్నా అన్నావా? మొత్తం అందరు కట్టలు తీశారా? ఎవడి బ్యాంకులో బ్యాలెన్స్ లేవు, లేనిదల్లా డబ్బు నాకాడే. ఎవరు అందరూ చేసిరా? వాని సామర్థ్యం చొప్పున చేస్తుర్రా? చెయ్యట్లా. ఆ సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. నా సామర్థ్యం చొప్పున మ్యాక్సిమం చేస్తున్నా సార్, నాకు తెలుసు, దేవునికి తెలుసు. అయినా సరే ఎవడన్నా మనం ఎందుకు ఇవా అంటామా? ఎవడు చేసింది వాడు వెనకాల వస్తుంది. ఆ పిచ్చికి తెలియక నా భార్యకి వాళ్ళకి ఎందుకు ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బందిగా రేపు పొద్దున్న పిల్లలు 2-4 మెతుకులు తింటారంటే ఇవాళ భక్తియో ఆడెవడో చూసావా ఏకాదశి రోజున బలవంతం ఉపవాసం పెట్టినట్టు ఏదో రకంగానే చేస్తున్నారు. చేయని ఇది పనికొచ్చేది. ముఖ్యంగా రాజుగారి గురించి చెప్తే వాడికి 3 పిల్లలు ఉన్నారా, ఖర్చులు ఉంటాయి, ఆడికి ఖర్చులు అక్కడ పెట్టబాక మరి ఇక్కడ పెట్టకపోతే తెల్లారి ఇంకో కాడ చేస్తాడే, ఆయన పెట్టని ఇదన్నా కలిసి వస్తుంది. నేను చెప్తున్నాను నా భార్యకి మన ఈరోజు డిస్కషన్, ఇక్కడ పెట్టకపోతే ఎక్కడైనా ఆడెక్కడైనా రాజుగారే ఏడాది తీసేస్తాడు డబ్బులని, ఈడ ఆడని లేదు. ఎందుకు అదేదో మంచి ప్లేస్లో పెడితే రేపొద్దు నా ఫలం పిల్లలకన్నా వస్తుంది కదా అని నేను చెప్తుంటాను. కనుక మీ అందరికీ నా మనవి, ఈ రోజున మనము ఆయన ఆజ్ఞ కానీ కట్టడలు కానీ నియమాలు కానీ పాటించామని సాక్ష్యం ఆయన దగ్గర నుంచి వస్తే సిచ్యువేషన్ కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు మన పిల్లల దగ్గరికి దేవుడే దిగి వస్తాడు. హల్లెలూయా. దిగొచ్చి రే బాబు అటు పోవద్దు, రే నాన్న నేను చూపిస్తాను నీకు, కొంచెం వెయిట్ చేయి, ఇప్పుడున్న దాంట్లో టెంపరీగా ఉండు, నేను నీకు తోడై ఉంటా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకంటే ఇది కరువు కదా. అసలు రూబీకి అమెరికా వీసాయే పెద్ద అదొక మిరాకిల్. ఆ టైంలో అసలు ఎవరికి వచ్చేది లేదు. అట్టనే ఇప్పుడు ఎవరికి రాని టైంలో ఆమె H1 కూడా రావాలి, వస్తుంది. అన్నీ అందరు గుంపులో కూర్చో గొర్రెలా దుర్రమ తిరుపతి ఏముందబ్బా, దేవుడు మన పక్షంగా ఎట తెలవాలబ్బా. ఇన్ని అప్పులు అయితే కానీ అప్పులు పోతే కానీ దేవుడు నా పక్షంగా ఉన్నాడు ఎవరికి తెలియదు. అవునా కాదా? ఏమో జీవితకాలం కాదు, ఇంకో తరం తీసిన తీరం అన్నీ ఉంటాయి. అయినా ఒక్క రాత్రి అట్ట తీసేస్తారట. హల్లెలూయా. కలగని వాళ్ళని చేస్తారట. అంటే ఉండేనా అని అవ్వాలి మనం, ఏడుండే ఏమో తెలియదు మనకి, అట్లా చేస్తాడు ఆయన. ఆయన నమ్మినోడికి అందుకని ఆశ్చర్య కార్యాలు చేయగలవాడు ఆయనే. అది ఎంత ఆలోచించినా మనకేమి, అది పెళ్ళైనా ఉద్యోగమైనా ఇంకేదైనా ఆర్థిక విషయాలైనా అనారోగ్యమైనా సరే నువ్వు ఆయన కనుక 100% నమ్మితే మన ఊహకు మించిన కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నా, పితరుడైనటువంటి అబ్రహాము ఆజ్ఞను పాటించి కట్టడాలకు పడుకొని మాట విని ఆయన నియమించిన నియమాలన్నీ చేశాడు. కనుక కన్ఫ్యూజన్ టైంలో పిల్లల దగ్గరికి ఎవరు దిగారు? దేవుడు దిగాడు. రీజన్ ఈయన భక్తి కాదు, మళ్ళీ చెప్తున్నా, రీజన్ ఈయన. మా తమ్ముడు మీకు చెప్పలేదు, సన్నీ కెనడా పోతుంటే అన్నయ్య రా లోపల రా అని చెప్పి మనం ఫ్యామిలీగా కొడుకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఒకటి రాసి పెట్టిన, ఆ రాసిన దాంట్లో ఏమన్నా తెలుసా? 10 ఆజ్ఞలు 10 సలహాలు. ఉరికమ్మ ఏం రాసిండ్రా వీడు అనిపించింది. అవన్నీ బైబిల్ ఆజ్ఞలా? అంటే మనం పిల్లలకు ఆజ్ఞాపించవచ్చా? నువ్వే నాకు చెప్తాక, నాకు మత్తయి మార్కు నాకు తెలియదు అన్నాడు ఒక పిల్లడు. నాకు తెలీదా? తిమోతి తెలుసు, ప్రకటన గ్రంథం తెలుసు అన్నాడు. ఎదవ పోరా, చెప్పింది చెయ్యి, మాట వినుట. పిల్లలకు ఫస్ట్ నుంచి అది చెప్పండి. నీకు ఎంత నాలెడ్జ్ అనరా, చెప్పింది వినాలి. పిల్లలారా, మీకు ఎంతగా ప్రేమ ఉన్నా సరే అది బైబిల్కి విరోధంగా ఉంటే అమ్మ నాన్న లెక్క చేయొద్దు.
అది బైబిల్ మాట. ప్రభువుని నమ్మితే అదే బైబిల్ నమ్మి విధేయత చూపించండి. అదే బైబిల్ నమ్మి వాక్యానికి వ్యతిరేకం ఉంటే వారికి మాటకు లోబడాల్సిన అవసరం కూడా లేదు. 10 ఆజ్ఞలు రాశారు. ఆడు ఉంటామా చస్తామా, ప్రార్థన చేయటం, రాయటం, పిల్లల గురించి ప్రార్థన చేయటం. అప్పుడు ఏం చేస్తారట, పిల్లలకు తల్లిదండ్రులు కానీ కరెక్ట్గా ఉంటే వాళ్ళ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు దేవుడు వారి దగ్గరికి ప్రత్యక్షం అవుతాడు. అబ్బా ఏం అదృష్టం అనిపించింది నాకు, పిల్లోడు ప్రార్థన చేయకుండానే దిగొచ్చేసాడండి. దిగొచ్చేంత భక్తి ఎవరు చేశాడు? అమ్మ నాన్న చేశారు, తల్లి చేశారు, తండ్రి చేశారు. అనిపిస్తుంది కదా, దేవుడు మన పిల్లోడితో మాట్లాడి నడిపించే అంత భక్తి మనం చేస్తే వాడికి ఏ ఉద్యోగం ఏంది, కథ ఏంది, అసలు ఏంది ఇది, దేవుడే నడిపిస్తూ ఉంటే అంతకంటే ఏముంటుంది పిల్లోడికి. కనుక అబ్రహాము చేసిన పని, ఆ మాట చదవ, ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను. ఇందులో చాలా మాట కూడా విన్నాడు కదా అన్నాడు ఆయన. మళ్ళా మరి ఆయన మాట కూడా విన్నాడుగా. ఎక్కడైనా కన్సిడర్ చేసేది ఎప్పుడైనా సరే భార్యాభర్తలు ఈ పిల్లలు ఈ కాదు, ఆయన మాటను బట్టే కన్సిడర్ చేస్తారు. అలా దీవించిన ఆయన, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నీకు తోడై ఉంటానన్నాడు. ఆశీర్వదించేది ఏంటంటే కరువులో విత్తనం వేస్తే 100 ఫలం. మీకు సంగతి తెలుసా, ఇప్పుడు వస్తలేవు కానీ కరోనాలో కూరగాయలు వచ్చినాయి మనకి. చాప మీద వేసి పడేసేవాళ్ళు కూరగాయలు, చాపలేసి ఏమో రాసులు. ఎక్కడి కూరగాయలు మీకు ఇప్పుడు పైసలు కొంచెం అటు ఇటు ఉన్నాయి కానీ కరోనాలో బియ్యం బస్తాలు పెంచినాం, మీకు గుర్తుందో లేదో. జర్నలిస్టులకి ఆడికి వచ్చినోడు కల్లా మనం తింటాం కాకుండా ఎంతమందికి ఇచ్చినాం. కరోనాలో నార్త్కి ఎన్ని పైసలు పంపించాం. అంటే ఏంది, దేవుడే మనల్ని ఆశీర్వదించాడంటే మనం తింటాం కాదు, మనం వేసే విత్తనము. ఎవరికి తిండి లేదు, మనకి తిండి లేకపోవడం కాదు, మనం పెట్టేలాగా దేవుడు ఆశీర్వదించాడు. నాకు కరోనా సిచ్యువేషన్ గుర్తొస్తుంటే అనిపిస్తుంది, ఎవ్వరూ అడ్డుపడలే, అందరికీ సమృద్ధి ఉంది. ఇంకా మనమే సంఘం తరపున కొంతమంది పెట్టి అందించాం. దేవుడు ఇది ఎప్పుడు చెప్పాడు? ముందే చెప్పి నేనే నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. ఆ మాట నెరవేర్చింది ఎప్పుడంటే విత్తనం వేస్తే 100 నేను నీకు తోడై ఉంటా అని చెప్పాడు. ఎక్కడంట, ఈయన ఫిలిస్తీన్లు బావులు దూస్తాడని తెలుసు ఆయనకి. తండ్రి మనసు, తండ్రి చేసిన కొనసాగిస్తాడని తెలుసు. ఆ టైంలో వీళ్ళందరూ తిరగబడతారని కూడా తెలుసు. అందుకని ముందే చెప్పాడు, నేను నీకు. ఎవడు తిరగబడతాడు, ఏ బాయికాడ ఏమవుద్ది అని ముందు చెప్తాడా? రేపు పలానా బాయికాడ ఈడొస్తాడరా, పలానా బాయికాడ ఎంకన్న వస్తాడు, పలానా కాడ జక్కయ్య వస్తాడని చెప్పాడు. ఎవడు ఎక్కడొస్తాడో తెలియదు, కానీ నేను నీకు తోడే ఉంటాను ఒక మాట చెప్తాడు అంతే. హల్లెలూయా. ఎవడు అన్నారా అని ఆయన మనకు తోడే ఉంటాడు. హల్లెలూయా. ఆ మాటను ముందుగానే చెప్పాడు, తోడై ఉంటాను. చెప్పిన మాట ప్రకారం ఇస్సాకు తోడై ఉన్నాడు. అతను చేయడం ప్రతి బావి కాడ గొడవలైనా కూడా లాస్ట్కి అది ఎలాంటి సమస్య లేకుండా, సొల్యూషన్ లేకుండా పోయింది. మంచిగా పరిష్కారాన్ని దేవుడిచ్చాడు. చివరిగా ఒక మాట చూడండి, అందులో ఆ మాట చదువుకొని ముగిద్దాం. 19వ వచనం చదువు. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికింది. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, నీరు మాదే అని చెప్పి కనుక కలహించినందున నీకు తోడై ఉంటాన్న వాగ్దానం ఏంటంటే ఈయన చేస్తున్న ప్రతిసారి కూడా గొడవ వస్తూనే ఉంటుంది. గొడవ వస్తుందని మానుకోకూడదండి. ఆటంకాలు ప్రకటిస్తున్నామని అక్కడ ఏదో వచ్చిందని మానుకోవద్దు, కష్టం వచ్చిందని మానుకోవద్దు. ఈ నెల డబ్బులన్నీ నార్త్ ఇండియాకి ఇచ్చామని చెప్పి కష్టం అయిపోయింది, చిచి ఈ పని చేసినందుకు నాకేం లాటరీ తగలేదు, మళ్ళీ సారి మానేస్తాను అనుకోవద్దు. మనం చేసేది మంచి పని అయితే కష్టం వచ్చినా నష్టం వచ్చినా చేస్తూనే ఉండాలా. వెంటనే కాదు, 2 సార్లు 3 సార్లు గొడవైంది, 4వసారికి వచ్చేప్పటికీ ఆయన గొడవ లేకుండా సమాధానంగా జరిగింది. అప్పుడు మళ్ళా దేవుడు ప్రత్యక్షమయ్యాడట. చూడండి, మళ్ళీ ఎప్పుడు ప్రత్యక్షం? ప్రారంభంలో ప్రత్యక్షమయ్యాడు, ఆశీర్వదించాడు, విత్తనం వేసి 100 ఫలం వచ్చింది. తండ్రి తవ్విన బావులు ఫిలిస్తీన్లు మూసేశారు. వాటిని తెరిచిన తర్వాత మళ్ళా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చదువుమా 20. ఆ రాత్రియే యెహోవా అతనికి
ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకు. నా దాసుడైన అబ్రహామును బట్టి నేను ఆశీర్వదించి నీ సంతానాన్ని విస్తరింపజేసిందని చెప్పాను. మళ్ళా చెప్తున్నాడు చూడండి, ఎన్ని మంచి పనులు చేసినా లాస్ట్కి ఎవరిని బట్టి? ఈ రోజున మన యవ్వన పిల్లలు స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉన్నా వాళ్ళు ప్రార్థన చేసేంత అవసరమే లేకుండా దేవుడే ప్రత్యక్షం అవ్వాలంటే మన పితడైన అబ్రహాంలాగా ఆయన నియమించినటువంటి ఆజ్ఞను, కట్టడలను, నియమాలన్నిటినీ, ఆయన మాటను 100% మనం గైకొంటే మన బిడ్డకి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా దేవుడే ప్రత్యక్షమై వస్తాడు. హల్లెలూయా. అట్లా నేను చేయబట్టుకుని నడిపిస్తాన్న వాగ్దానం ఎట్లా నెరవేరాలి? సదాకాలం మీతో ఉంటాన్న వాగ్దానం ఎట్లా నెరవేరాలి? అవన్నీ నెరవేరాలంటే తల్లిదండ్రులుగా మనం కరెక్ట్గా ఉంటే మన పిల్లలు, నేను ప్రతిసారి చెప్తున్నా, చరిత్ర ఏదైనా చూడండి, చేసిన అన్ని పిల్లలకు వచ్చేస్తున్నాయి. మంచి అయినా చెడ్డైనా వస్తాయి. కనుక మీరు చేస్తున్నదల్లా అక్కడ అబ్రహాంలాగా ఆయన మాట విన్నారా? భార్య మాట విన్నటువంటి, భర్త మాట విన్నటువంటి వాళ్ళు, పిల్లల మాట విన్నటువంటి వాళ్ళు, స్నేహితుల మాట విన్నటువంటి వాళ్ళు ఎవరు బాగుపడతారు? ఎవరు బాగుపడరు. దేవుని మాట విన్నాడు మాట చెడిపోయే అవకాశమే లేదు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటను పాటించకుండా దయ్యం కొంతసారి మన భార్యలోకి, భర్తలోకి, పిల్లల్లోకి, ఇరుగు పొడి పడదారు, ఆఫీసులో ఏదో రకంగా మనకి టార్చర్ చేస్తూనే ఉంటుంది. కానీ టార్చర్ చేస్తే టార్చర్కి భయపడకండి. ఆయన మాట చెప్పాడు కదా, ఆయన మనం హెచ్చిస్తాడని నమ్మాలి మనం. హల్లెలూయా. మీరు నన్ను నమ్ముతారో లేదో కానీ నేను పనిచేసిన స్థలంలో కూడా ఫ్రైడే రోజు ప్రసాదం తినట్లేదండి. ఏమో టార్చర్ పెట్టి బూతులు తిట్టేటోళ్ళు. అయినా ఇప్పుడు కనీసం చేయి పట్టుకొని వెనక్కి వేయటం, తొట్లే, ఇట్లాంటి గలీజ్ పనులు కూడా చేయలే. తిననంటే మేము తినమాటను, తింటే తిను, నీది నాకేంది? ఎన్ని అడ్డగోలుగా మాట్లాడి, నానా మాటలని ఎన్నెన్నో చేసి, ఒక్కటన్నా అలవాటు లేకపోతే దునపోతు అయి పుట్టినట్టే. పని దూకి చచ్చిపోన్నాడు ఒకడు. సురేష్ అని చెన్నైలో ఉంటాడు ఫ్రెండ్. నన్ను చచ్చిపోమన్నాడు. ఎందుకని? మందు తాగల, సిగరెట్ తాగలేదట. ఆడు సిగరెట్ తాగలట, నేను దూకి చచ్చిపోవాలట. ఇంత మాట అంటావరా? నన్ను గబగబగబా తాగేయమంటావా? ఏంది ఆడేవాడే. కొంతమంది తిక్కుమాల రోషం ఎక్కడ ఉండాలా? రోషం అంతా కూడా కోపం వస్తే అంత మందిరానికి వచ్చేయాలి. కోపం వచ్చినోడి కల్లా అన్న ఏం చేసింది? తన వైరితో కోపం వస్తే రప్పమని వచ్చి మొత్తం అంతా తీరేదాకా ఇక్కడే ఉందండి. ఆడాడ టైంపాస్ చేసి ఆడికి పోని, మీ అబ్బాయి చేసినవా, మీ అమ్మాయి చేసినవా అని ఆడికి ఫోన్ చేసుకుంటే మన కోపం తీరాలంటే ఇక్కడికి రావాలి, పరిష్కారం దొరకాలంటే ఇక్కడికే రావాలి. కనుక మీ అందరికీ మన తల్లిదండ్రులారా మరలా చెప్తున్నా, మన పిల్లలు దీవించబడాలి. కరువులో కూడా వాళ్ళు నూరంతల ఫలం రావాలి. వాళ్ళు చేస్తున్న పని ఆటంకపరుస్తున్న శత్రువు దగ్గర నుంచి కూడా కాపాడబడి దేవుడు వారికి తోడై ఉండాలి. ఇవన్నీ జరగాలి. వారే ఒక దీవెనకరంగా మారాలి. దానికి మీరు తల్లిదండ్రులు, మీరైనా తల్లిదండ్రులు మీరే కాదు, నేను కూడా, నాకు కూడా బిడ్డలు ఉన్నారు కాబట్టి మీరు, నేను అందరం కూడా ఆయన మాట, ఆయన ఆజ్ఞ, ఆయన కట్టడలు, ఆయన నియమాలు మనము గైకొంటే దేవుడే పిల్లలకు ప్రత్యక్షమై వాళ్ళని కరువులో కూడా ఆశీర్వదించి శత్రువులో కూడా నశించిపోకుండా వారికి తోడై ఉండి మనల్ని బట్టి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏలయనగాని అన్నాడు, అక్కడ నా పితడే మీ నాన్నకు ప్రమాణం చేశానన్నాడు. రీజన్ ఏంటంటే ప్రమాణం చేసి, ఇక్కడేమన్నాడు? నా మాట గైకొన్నాడు కాబట్టి. అంటే మాట ఇచ్చినంత మాత్రాన చేసాడు. ఆ మాట ఇచ్చిన దాన్ని బట్టి తల్లిదండ్రులు గైకొనాలి. గైకొంటేనే మన బిడ్డను బట్టి దేవుడు దీవిస్తాడు. కనుక మన పిల్లలే ఆశీర్వాదానికి కారకులుగా ఉండునట్లుగా మనం బతుకున్నప్పుడే ఆయన మాట, ఆయన ఆజ్ఞ, ఆయన కట్టడలు గైకొని మన బిడ్డలకి మనం దీవెనకరంగా ఉందాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమె.